టైటిల్ తెస్తానని ఎనిమిగా హౌస్లోకి వెళ్ళి రెండో వీక్లో బయటకు వచ్చారు. మీ ఆట మీద మీ కామెంట్ ఏంటి? ఆ 3 వారాలు ఉంచుకున్నప్పుడు నాకు యూ పేయింగ్ మనీ మ్యాన్, యూస్ మీ, మంచి కంటెంట్ ఇస్తున్నా కదా. అవును, అది యూస్ చేసుకోకపోతే. బిగ్ బాస్ చరిత్రకు సంబంధించి ఆడియన్స్ బయటికి పంపించిన వాళ్ళే కానీ హౌస్ మేట్స్ బయటికి పంపించిన వాళ్ళు ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రాలేదు, వచ్చినా మళ్ళీ లోపలికి వెళ్ళారు. అలాగే శేఖర్ భాష కూడా తిరిగి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోతున్నాడా వైల్డ్ కార్డ్గా? లక్కీగా చీఫ్ అయిన యష్మి హౌస్లో గేమ్ ఆడుతోందా, గొడవలు పెడుతోందా? టాస్క్ బిగ్ బాస్ ఇవ్వకపోయినా కూడా ఈవిడే ఒకటి సృష్టించేసుకొని హౌస్లో సోనియా, యష్మి, పృథ్వీ వీళ్ళు అనుకోకుండా మాటలు జారుతున్నారా, కావాలనే రెచ్చగొట్టాలని అలా చేస్తున్నారా? సోనియా కొంతమంది గురించి కొంతమంది దగ్గర నెగిటివ్ అనేది ఒకటి పాయింట్స్ అయితే తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్టుగా ఎక్కువ సందర్భాలు కనిపించింది, నిజమే అంటారు అది? సో ఇలాంటి వాటికన్నిటికి కూడాను నువ్వు ఇలాంటి లాజిక్లు పెడితే పిచ్చి ఫ్రూట్ అనమాట. టాప్ 5 ఎవరు అవుతారు, ఎవరైతే బాగుంటుంది? ఇప్పుడు హౌస్లో చూసుకున్నట్లయితే మన నిఖిల్ కావచ్చు, పృథ్వీ కావచ్చు, అభయ్ కావచ్చు, యష్మి వీళ్ళ నలుగురు కూడా సోనియా గుప్పెట్లో ఉన్నారు అనేది నిజమా కాదా? అంత గుప్పెట్లోకి వెళ్ళేంత లేదు, కానీ ఒక షెల్ అయితే అందరూ ఉన్నారు. వాళ్ళు మరి అక్కడ ఏ కంఫర్ట్ దొరుకుతుందో మనకి అర్థం కావట్లా. అదే నిఖిల్ని అదైతే ఖచ్చితంగా బయట నుంచి చూసే వాళ్ళకి, అంటే ఆడియన్స్ కాదు, హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంట్రా బాబు, ఏట్రా మాకు ఏటిది అన్నట్టుంది ఖచ్చితంగా. అంటే నిఖిల్ని మన చీఫ్ చేసినప్పుడు కూడా ఆయన టీంలోకి వెళ్తూ ఆవిడ ఒక మాట కూడా అంది, నేను గైడ్ చేస్తాను, మన చీఫ్ని నేను గైడ్ చేస్తాను కాబట్టి నేను ఆయన గ్రూప్లోనే ఉంటాను అంది. అది గైడా మిస్ గైడా? గ్లైడ్ చేస్తుంది, అది ఎగరేస్తుంది తర్వాత. మాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా లేదంటారా? ఇప్పుడు శేఖర్ భాషకి నిజంగానే బిగ్ బాస్ హౌస్లో ఉండే అర్హత ఉందా లేదా? ఏమో మరి. అంటే నేను అనుకునేది ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో అందరూ కొట్టుకుని తెచ్చేవాళ్ళే కాకుండా, కుట్రలు పన్నేవాళ్ళే కాకుండా, నాలాంటి వాడు కూడా ఒకటి ఉంటే బెటర్ అని నాకు అనిపిస్తుంది. లేదు, బిగ్ బాస్ హౌస్ని వీడు జబర్దస్త్లా తయారు చేస్తున్నాడు కాబట్టి ఉండడానికి వీల్లేదు అనే వాదన ఏదైనా ఉంటే అలాంటి వాళ్ళకి నేను ఖచ్చితంగా తాగను. బట్ నేను జోకులు ఏదో ప్రిపేర్ చేసుకుని రాలేదు, సిచ్యువేషన్ తగ్గట్టుగా అక్కడ ఏదొస్తే అది అప్పటికప్పుడే అంతే తప్ప నేను ఏదో ముందుగానే ప్రిపేర్ చేసుకుంది ఏమీ లేదు అక్కడ. దీనివల్ల నేను 2-3 సార్లు ఇద్దరు గొడవలు కూడా, ఇద్దరు చాలా సీరియస్గా ఉన్నప్పుడు నేను మధ్యలో ఏదో అన్నా నాకు గుర్తురాట్లేదు అని చెప్పి ఇటొకరు వెళ్ళిపోయారు. నాగమణికంటే అయి ఉంటాడు. అదే మీకు చెప్పారు కదా, మీరు జోక్ ఇస్తే లైట్ చేసి ఎలా ఉండాలి కానీ ట్రిగర్ చేసి ఎలా ఉండకూడదు అని. అవును, నాగమణికంటే అయి ఉంటాడు అయితే. ఏమో మరి, మొత్తానికి అలా జరిగిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. బట్ ఏదేమైనా అన్ని రకాల మనుషులు ఉంటేనే, ఇప్పుడు మన భారతదేశంలో రకరకాల మతాలు, రకరకాల ప్రాంతాలు, భిన్నత్వంలో ఏకత్వం, హిమాలయాలు ఉన్నాయి, ఎడారులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అలాగే మనుషుల్లో కూడా తలవాగా కట్టుకునే వాళ్ళు ఉన్నారు, ముసుగేసుకునే వాళ్ళు ఉన్నారు, గుండు కొట్టుకుని పెరగబెట్టుకునే వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. సో ఇదే కదా అందం. అంతా ఒకటే రకంగా ఉంటే ఏం బాగుంటుంది? నాలాంటి కూడా ఒకడు ఉంటే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. ఒకటి కాదు, అసలు మీరే ఉంటే బాగుంటుంది అని ఇప్పటికీ అనిపిస్తుంది. మరి టూ మచ్ కానీ లేదు సార్, ఇది ఏదైతే నిజము, ఆ కోణంలో నాకు అర్హత ఉందేమో అనే ఒక ఆశ ఖచ్చితంగా ఉందని మేము భావిస్తున్నాం. మీరేమనుకుంటున్నారా మీ ఆట గురించి అని? నేను అదే అనుకున్నాను. కానీ నాకు ఇంకా టెస్టింగ్ వాటర్స్లోనే ఉన్నాను. ఇలా కాదేమో, బిగ్ బాస్లో ఇలా ఉండకూడదేమో, అందుకని వాళ్ళకి ఫుటేజ్ ఇవ్వట్లేదేమో, అందుకని నా జోకులు బయటకు చూపించట్లేదేమో. చూపించారు, చాలా తక్కువ చూపించారు. 4-5 సార్లు కొట్టుకొని తిట్టుకొని ఇది చేసి గట్టి అడుచుకుంటే చూపిస్తారేమో అనేది ఒక అప్పుడప్పుడు ఇట్ విల్ హిట్ మై బ్రెయిన్ ఆల్సో. కానీ నాకు కావాలని రాదు, వచ్చినప్పుడు ఆగదు, అంతే. ఆపలేము. హౌస్లో బ్రెయిన్తో ఎవరు ఆడుతున్నారు, హార్ట్తో ఎవరు ఆడుతున్నారు? విష్ణుప్రియ హార్ట్తో ఆడుతుంది, సీత కూడా హార్ట్తోనే ఆడుతుంది. హార్ట్ బ్రెయిన్తో కూడా ఆడుతుంది సీత. బ్రెయిన్తో అంటే మీరు అన్నట్టు ఆ బ్రెయిన్ కాదు, ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా, ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ చాలా షార్ప్ కూడా, తక్కువని క్యాచ్ చేస్తుంది.
మీరు అనేది బ్రెయిన్తో అంటే కన్నింగ్గా అట్లానే స్ట్రాటజీస్ కావచ్చు, గ్రూప్ గేమ్స్ కావచ్చు. యశ్వి అండ్ ప్రేరణ టు సమ్ ఎక్స్టెంట్ అండర్ యశ్వీస్ ఇన్ఫ్లుయెన్స్ అనిపిస్తుంది. అండ్ ఇంకా అఫ్కోర్స్ మణికంఠ అండ్ నిఖిల్ ఏమన్నా వాడుతున్నాడో లేదో నాకు అంతా వాళ్ళ డీటెయిలింగ్. నిఖిల్ నాకు ఫెయిర్గానే అనిపిస్తాడు, మంచిగానే అనిపిస్తాడు నిఖిల్ ఎప్పుడు కూడా. ఇన్ఫ్యాక్ట్ నేను చూసిన ఎప్పుడు నిఖిల్ మంచిగానే అన్నాడు. పాప సోనియా అనవసరంగా మనోని కాటేస్తుంది అనిపిస్తుంది తప్ప. సో అదొకటి. ఇంకెవరున్నారు? పృథ్వీ. హార్ట్తోనా బ్రెయిన్తోనా? పృథ్వీ బ్రెయిన్తోనే ఆడుతున్నాడు ఊరికే. హార్ట్ కూడా కాదు, మజులు బ్రెయిన్ గట్టిగా అరవడము ఇవన్నీ కూడాను. అంటే అరిచేస్తున్నాడు ఏమన్నా అంటే అగ్రెషన్ మా ఫాదర్ నుంచి నాకు వచ్చింది అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఖచ్చితంగా వస్తాయి, కానీ ఎలా యూటిలైజ్ చేస్తున్నాం అనేది కదా. అగ్రెషన్ మంచిగా చూపించినప్పుడు మీ ఫాదర్కి మంచి పేరు వస్తుంది అంతే. అవును. సరే, సీత ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆడపులి సీత, కిరాక్ సీత మీద మీ అభిప్రాయం ఏంటి? ఆడపులి ఆవిడ కదా, కానీ ఆటలు చూస్తుంటే ఈవిడ అనిపిస్తుంది మాకు. ఈవిడికి దగ్గరగా మనం ఎక్కడో చూసాను అబ్బా, పాప ఆయన ఎవరు బాగా యూట్యూబర్ బాగా చెప్పాడు, సీత కాదు చీటా అని. చీత, చీటా కరెక్ట్. ఆల్రెడీ ఆడపుల్లి ఉంది కదా, అది ఆడ చీత అంతే. కానీ ఎమ్మడగలదు అంటారా బిగ్ బాస్లో సీత ఎక్కువ రోజులు? అయ్యో అబ్బో, నాలాగా ఎవరు లేరండి, అందరు గట్టిగానే ఉన్నారు. ఎవ్వరు ఉన్నారు నాలాగా? కష్టమే, ఎవ్వరు లేరు. అంత ఎమోషనల్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతాము అలా కాదు అనుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. మేబీ వెళ్తే విష్ణుప్రియ వెళ్తుంది, నా తర్వాత విష్ణుప్రియ, ఎందుకంటే గుడ్డిగా నమ్మేస్తుంది కాబట్టి. హౌస్లో ఆవిడ, నేను యాక్చువల్గా ఆవిడ చాలా మంచిది అన్నాను, మీరు ఇంకో రకంగా తీసుకున్నారు. ఆవిడ గుడ్డిది, మీరు గుడ్డిది అనుకున్నారా? అలా అనుకోలేదు, నేను మంచిదే అని అనుకున్నాను. అంటే బిగ్ బాస్ హౌస్లో మంచిగా ఉండేవాళ్ళు అంటే మనగలటం ఎక్కువ రోజులు కష్టం కాబట్టి ఆ విధంగా వెళ్ళిపోయిద్దాం అన్నట్టు. మంచి వాళ్ళకి రోజులు వచ్చాయేమో, చూద్దాం. రోజులు మారాయంటారా? ఇప్పుడు బిగ్ బాస్ సంబంధించి 8కి సంబంధించి శేఖర్ భాషా గారి ప్రకారం టాప్ 5 ఎవరు అవుతారు, ఎవరైతే బాగుంటుంది? విష్ణుప్రియ, సీత ఉంటే బాగుంటుంది. నబీల్ ఖచ్చితంగా. నిఖిల్ ఇలాగే ఉంటే బాగుంటుంది, అంటే మారకుండా ఇప్పుడైతే గ్లైడ్ కాకుండా దీంతో పాటు కొంచెం యాక్టివ్గా ఉంటే బాగుంటుంది. అంటే గేమ్స్లో యాక్టివ్గానే ఉంటాడు, బట్ కొంచెం డల్ అయినట్టు కనబడుతున్నాడు, ఎక్కువ మిస్గైడ్ అయినట్లుగా కనిపిస్తున్నాడు అందరికీ కూడా. అదే పెళ్ళి ఒక గడియాళి పెళ్ళ ఉంటే ఎలా ఉంటుందో అలా అయిపోయింది పాపం మొహం కాకుండానే. అదే